శాపముంది, శాపముంది. దేవుని యొక్క కోపాగ్ని ఎవరిని విడవదు, పాపం ఎవరిని విడవదు, అది శాపంగా మారుతుంది. తల్లిదండ్రుల యొక్క పాపం కుమారులపైకి వెంబడిస్తుంది. అది నా బైబిల్ గ్రంథం చెబుతున్న చట్ట. పరిశుద్ధ దేవుణ్ణి మరిచిన ఎడల, ఆ సత్య దేవుడైన యేసును మరిచిన ఎడల నిన్ను నీ కుమారులను కూడా నా దేవుడు మర్చిపోతాడు. బైబిల్ గ్రంథాన్ని చదవని క్రైస్తవుడా, దేవుడి దగ్గర ప్రార్థన చేయని క్రైస్తవుడా, నీతోనే నా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. నీ జీవితం మార్చుకోకపోతే, నీ జీవితంలో మార్పు రాకపోతే, నీ పిల్లల జీవితంలో మార్పు రాదు. జాగ్రత్త. మారు మనసు పొంది రాత్రి మీకు ఒక శుభవార్త చెబుతూ ఉన్నా. నా యేసు ప్రత్యక్షంగా నాకు ఈ యొక్క మైదానంలో తన శిలువలో తాను మోసిన శ్రమలతో, అదే గాయాలు, అదే వేదనతో, అదే స్థితిలో ఈ మైదానంలో నా యేసు దిగి వచ్చున్నాడు. ఎందుకో తెలుసా? నీ శాపాలు ఈ రోజు ఆశీర్వాదం